హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెసిపీని చూడబోతున్నాము. ఒకసారి తిన్నారంటే దాని స్ట్రక్చర్ చూసారంటే అసలు టెంప్ట్ అయిపోవాల్సిందే. దానికి కావాల్సిన మసాలా అనేది మీకు వేరే వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి. ప్రస్తుతానికైతే ప్రాసెస్ చూద్దాం. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని అవన్నీ బాగా వేగి చిటపటలాడాక కొంచెం ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగాక అందులో ఒక ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అది బాగా కుక్ అయితేనే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామంటే త్వరగా కుక్ అవుతుంది. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మసాలాలో వేసుకుంటాం కాబట్టి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టమోటా తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది వేగిన తర్వాత ఆ టమోటాని వేసుకోవాలి. టమోటా అనేది బాగా మెత్తగా అట్లా టచ్ చేసినప్పుడు మనం గరిటెతో స్మాష్ అయినట్లు ఉండాలండి. అప్పుడు అంతవరకు బాగా వేయించినాక మనం ఆల్రెడీ స్టఫ్ అంతా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయని అందులో వేసేయాలి. అవి బాగా 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి అట్లనే వదిలేయాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అది ఫ్రై అయితేనే మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకున్నాముగా మళ్ళీ వాటిని ఇలా టర్న్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ అవుట్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత సేమ్ లో ఫ్లేమ్లోనే మళ్ళీ కొద్దిసేపు కుక్ చేయాలి. చూడండి, నేను టర్న్ చేసాక ఇట్లా ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూద్దాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే బాగా కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈ కుక్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా అలా కలిపెట్టేసి దానికి వాటర్ని యాడ్ చేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా బాగా టర్న్ చేసుకోవాలండి. కొద్దిసేపు అట్లా తిప్పేసి మొత్తం మనకు కావాల్సిన క్వాంటిటీలో కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని అట్లనే వదిలేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. బాగా కుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని కొంచెం అలా తిప్పేసి అట్లా కలిపెట్టేసి సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నేనైతే పర్ఫెక్ట్గానే వేసాను, నాకు అన్నీ సరిపోయినాయి. మీరు చూసుకొని ఏమన్నా సాల్ట్ కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో అట్లా కలిపెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ లోలో పెట్టాక ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఆయిల్ అనేది పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అని అర్థము. అందులో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే వేడి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. వేడి అన్నంలో కొంచెం వేసుకొని, ఇది చపాతీలోకైనా వాడుకోవచ్చు, బగారా రైస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు, రైస్లోకైనా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.